రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి ఫైర్ అయ్యారు. గుమ్మడిదలను మరో లగచర్ల చేయవద్దని అన్నారు. శుక్రవారం గుమ్మడిదలలో జీహెచ్ఎంసీ డంప్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా స్థానికులు చేస్తున్న ఆందోళనకు మాజీ మంత్రి మద్దతు తెలుపుతూ సంఘీభావంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వెయ్యకండి అంటే మొండిగా వ్యవహరిస్తున్నారన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ, డంపింగ్ యార్డ్ తెచ్చి మా నెత్తిన వెయ్యకండి అంటే మొండిగా వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. పర్యావరణం దెబ్బతింటదని, నర్సాపూర్ చెరువు కలుషితమవుతుందని, ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయనే వద్దు అంటే పట్టించుకోవడం లేదన్నారు. 2 సార్లు హైకోర్టు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పనులాపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్లను హెచ్చరిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంత్రుడు వచ్చిన తర్వాత లగచర్ల చూసినాం. మొత్తం పోలీసు వాళ్ళని పెట్టి భూములు గుంజుకొని గిరిజన రైతులను జైళ్లలో పెట్టి బలవంతంగా భూములు గుంజుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పుడే మాణిక్రావు గారు చెప్పినట్టు పచ్చటి పొలాలు ఉన్నటువంటి నేల్కల్లో అక్కడ కూడా ఫార్మాసిటీ పెట్టమని చెప్పి భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మా గుమ్మడిదల మీద పడ్డారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మా గుమ్మడిదలను మరో లగచర్ల చేయకండి. మా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే పరిస్థితుల్లో లేరు. ఇప్పటికే 10 రోజుల నుంచి వివిధ రూపాల్లో ధర్నాలు చేస్తున్నారు. అక్కడ పారానగర్ లో చేస్తున్నారు, ఇక్కడ గుమ్మడిదల్లో కూడా ధర్నాలు చేస్తున్నారు. ఎందుకోసం చేస్తున్నారు? ఇదంతా రేపు మా పిల్లల భవిష్యత్తు దెబ్బతింటది, మా ఆరోగ్యాలు దెబ్బతింటాయి, మా పంటలు దెబ్బతింటాయి, మా భూములు దెబ్బతింటాయి, మా చెరువులు దెబ్బతింటాయి, మేము ఆగమైపోతామని చెప్పి ఇలా వద్దంటా ఉన్నా. నువ్వు ఆలోచించి వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.